ఈ జన్మలలో హరిసేవ చేసిన వాడికి 1001వ జన్మలో భాగవతాన్ని వినే యోగం వస్తుంది. ఇది వ్యాసుడు చెప్పిన మాట, గర్గాచార్యులు చెప్పిన మాట, నారదుడు చెప్పిన మాట, ముగ్గురు చెప్పారు. అంటే ఇవాళ మీరు 40 రోజుల పాటు రోజు వచ్చి కుర్చీల్లో కూర్చుని కింద కూర్చుని పురాణం వింటున్నారంటే ఈ హాలు నిండిపోయి పాపం బయట కూడా కింద కూర్చుని వెనకాతలు చూస్తే జాలి వస్తుంది, కొంత నిలబడి నా మొహం కనబడక నిలబడి కూడా వింటున్నారంటే మీకు 1000 జన్మల పుణ్యం ఉంది. పూర్వం 1000 జన్మలలో హరిని స్మరించారట. ఆయన కటాక్షం ఉంటే ఈ 1001వ జన్మలో ఇప్పుడు ఈ పురాణం వినగలుగుతున్నారు. ఈ పుణ్యంలో కొంచెం తేడా ఉంటే ఏంటంటే మధ్య మధ్యలో రాలేరు, లేకపోతే పూర్తిగా వినగలుగుతారు. అటు ఇటు కూడా ఉంటుంది, దానికి కూడా చెప్పాడు అనమాట. అందువల్ల ఎంత యోగం అండి ఇది. ఈ శ్రవణ భాగ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకని ఇప్పుడు ఈ జన్మలో ఆ భాగ్యాన్ని ఒకవేళ సద్వినియోగం చేసుకోకపోవడం అంటే ఏమిటనమాట, పురాణము అన్ని జన్మల పుణ్యం వల్ల వింటున్నారు. వినేటప్పుడు సెల్ ఫోన్లు మోగుతున్నాయి అనుకోండి, అప్పుడు మధ్యలో అటు ఇటు పోతున్నారు అనుకోండి, మళ్ళీ దానివల్ల ఏమవుతుంది, ఫోన్ మాట్లాడుకుంటే కాసేపు కట్టేసుకుని వినండి, ఆఖరణ స్వస్తి అన్నాక లేవండి. అప్పుడు సంపూర్ణముగా ఆ పూర్వపుణ్యాన్ని ఈ జన్మలో మీరు వినియోగించుకుంటున్నారు. వినియోగించుకుని వినడం వల్ల నిజం చెబుతున్నాను, ఇలా మండల దీక్షతో శ్రద్ధతో అపూర్వ భక్తితో ప్రేమ భక్తితో వింటే మాత్రం వాళ్ళకి తప్పక సాధ్యమైనంత తొందరగా కైవల్యం వచ్చి తీరుతుందన్నాడు ఆయన. నారద భక్తి సూత్రాలు చెప్పారండి, నారదుడు చెప్పాడన్నమాట. ఇంత శ్రద్ధతో వింటే ఆయన అనుగ్రహించడా. కాకపోతే ఈ జన్మ వచ్చు కొందరికి, కొంతమందికి వచ్చే జన్మ వచ్చు, మొత్తం మీద ఖచ్చితం ఖాయంగా మాత్రం మోక్షం ఇస్తాడు. శుభమైన జన్మ ఇస్తాడు. ఒకవేళ మోక్షం రాకపోతే పవిత్రమైన భగవత్ స్మరణ చేసే జన్మనిస్తాడు. ఇది విన్న పరీక్షిత్తు పులకించిపోయాడు. అప్పుడు చెప్పాడు ఆయన, నాయనా ఇక మీద